సింగరాయకొండలోని బెల్లంకోటయ్య థ్రేసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొగాకు కంపెనీలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుమారుగా రాత్రి 1 గంట సమయంలో మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదం చోటు చేసుకున్న బెల్లంకోటయ్య కంపెనీలో పెద్ద ఎత్తున పొగాకు నిల్వలు ఉన్నట్టు తెలుస్తుంది. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరాయకొండ సమీపంలోని బెల్లంకోటయ్య పొగాకు కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున నిల్వ ఉన్న పొగాకు దగ్ధమైనట్లు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ప్రాథమికంగా కంపెనీలో సుమారు 10 మిలియన్ కేజీల పొగాకు నిల్వలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు. నిపుణుల ద్వారా అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరతీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.